ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేయించేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో నిత్య పూజ కైంకర్యాలు మరియు సాయం సంధ్యా హారతి పూజలు అర్చక స్వాములు నిర్వహించారు. 2019 మే నెల 19వ తేదీన అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ రోజు చండీ హోమం చేసి నాటి నుంచి నేటి వరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమికి క్రమం తప్పకుండా ఆనవాయితీగా చండీ హోమం జరిపిస్తున్నామని అన్నారు ఆలయ చైర్మన్ సత్యనారాయణ. గత పౌర్ణమికి 69 చండీ హోమాలు పూర్తి చేసి ఈ నెల 14వ తేదీన 70వ చండీ హోమం నిర్వహిస్తున్నామని తెలిపారు. గీతా జయంతిని పురస్కరించుకుని టీటీడీ వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి భగవద్గీత 6వ అధ్యాయంపై పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 70వ చండీ హోమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. జై నూకాలమ్మ, జై నూకాలమ్మ, జై నూకాలమ్మ. ఈ రోజు ఎంతో శుభదినం. మరి సనాతన ధర్మంలో మన హిందూ సాంప్రదాయాలన్నీ కూడా మంట కలిసిపోతున్నటువంటి ఈ రోజుల్లో మరి టీటీడీ వారు కానివ్వండి, అలాగే ప్రభుత్వ అధికారులు నిర్మాణం చేసి మరి డాక్టర్ రాజాల సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే ప్రతి ఉత్సవాన్ని కూడా అత్యంత వైభవేతంగా నిర్వహించబడి ఈరోజు పిల్లలందరికీ ఆలయ ప్రాశస్యాన్ని తెలియజేయడం, ఇక్కడ ఏదైతే జంగారెడ్డి గ్రామ శివారులో ఏర్పాటైనటువంటి అత్యంత శక్తివంతమైన మహిమాన్వితమైన